పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి పాలైనప్పటికీ ఆ సీజన్ వారికి దాదాపు కలల సీజన్గా మిగిలిపోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ రికీ పాంటింగ్ నేతృత్వంలోని కొత్త జట్టు అద్భుతాలు సృష్టించింది. ఈ నేపథ్యంలో మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అబుదాబి వేదికగా జరిగిన ఈ మినీ వేలంలో కేవలం 11.5 కోట్లతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ మెరికల్ లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. తక్కువ పర్స్ మనీతో బరిలోకి దిగిన జట్టు బలహీనతలను అధిగమించింది. జట్టుకు భారంగా మారిన గ్లెన్ మ్యాక్స్వెల్ స్థానాన్ని కూపర్ కానలీతో భర్తీ చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ యువ ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ రోల్ను ఇతను భర్తీ చేయగలడు. హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్తో పాటు ప్రతి మ్యాచ్లో కొన్ని ఓవర్ల స్పిన్ బౌలింగ్ చేయగల సామర్థ్యం ఇతని సొంతం. బెన్ డార్షీస్తో బౌలింగ్ బెంచ్ను పటిష్టం చేసుకుంది. ప్రవీణ్ దుబే, విశాల్ నిషాద్ వంటి దేశవాళీ ఆటగాళ్లను బ్యాకప్ ప్లేయర్స్గా తీసుకుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ ఇప్పటికే సెటిల్ అయింది. వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ ఏకంగా 21 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. దీంతో వారి స్క్వాడ్ దాదాపు సెట్ అయిపోయింది. హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ వంటి స్టార్ బౌలర్స్, శశాంక్ సింగ్, ప్రభ్ సిమ్రన్ సింగ్ వంటి దేశవాళీ హిట్టర్స్ జట్టుకు వెన్నెముకగా ఉన్నారు. మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్ధాన్, మాస్కో జాన్సన్లతో కూడిన ఆల్రౌండర్ల జాబితాకు కూపర్ కానలీ కూడా తోడయ్యారు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్, సూపర్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్, బౌన్స్ స్పెషలిస్ట్ మార్కో జాన్సన్తో పేస్ విభాగంలో వైవిధ్యం ఉంది. వీరికి బెన్ డార్షూయిస్ జత కలిశాడు. పేపర్ పై సమతూకంగా కనిపిస్తున్న పంజాబ్ కింగ్స్ పటిష్టంగా ఉంది. ఐపీఎల్ 2025 సీజన్లో త్రుటిలో చేజారిన టైటిల్ను ఈసారి గెలవాలి అనే పట్టుదలతో పంజాబ్ కింగ్స్ ఉంది.